హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ ట్రక్ ఫాలోవర్స్. మనమైతే ఈరోజు హూబ్లీకి అయితే వెళ్తా ఉన్నాం. గొర్రెలకేనా బండి అయితే సర్వీస్ చేపిస్తూ ఉన్నాము. సర్వీస్ చేయించుకొని ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు సంఘంలో ఉన్నాం. సర్వీసింగ్ చేయించుకొని అయితే మనం బయలుదేరేద్దాము. దారిలో చూద్దాం. చూస్తూ ఉన్నారు కదా, బండి అయితే చేస్తూ ఉన్నారు. మనమైతే ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. సంఘం దాటి ఇప్పుడే వెళ్తా ఉన్నాం. వరే చేస్తున్నారు. మనమైతే బద్వేల్ ఘాట్లో పోతా ఉన్నాం. ఈ ఘాట్ దిగడంతో మొన్న ఒక పులి కూడా చనిపోయింది. లారీ కొట్టేసింది పులిని. లారీయో కారు మొత్తానికి ఏదో కొట్టేసింది, చనిపోయింది. ఇది కూడా ఫోటో కూడా పెడతా చూడండి. అంతా అడవే. ఈ అడవి మొత్తం నల్లమల్ల ఫారెస్ట్లో అంతా ఇది తిరుపతి దాకా కలిసిపోద్ది ఈ అడవి. చూస్తూ ఉన్నారు కదా, ఘాటే. అంత ఘాటేం కాదు, చిన్న ఘాటేనా. కోతులు అయితే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి. ఉన్నారు కదా, లారీలు ఎక్కువ మైనింగ్ తిరుగుతూ ఉంటాయి. లారీలు చూడండి, మొత్తం కోతులే దారంతా. కొండలు అయితే అసలు మామూలుగా లేవు. నుంచి ఒక 15 కిలోమీటర్లు ఉంటుంది. కొండ చూడండి, మేఘాలు ఉన్నట్టున్నాయి. అసలు కొండ లేకపోతే పెద్ద ప్రహరీ కూడా అని అర్థం కావట్లేదు నాకు. ఇది చూస్తున్నారు కదా, కొండ కింద అసలు ఎట్లా ఉన్నాయి చూడండి. తిరణాలు ఆడుకునే చిన్న చిన్న కార్లు, బైకులు ఉన్నట్టున్నాయి కొండ కింద. సూర్యుడు అయితే వేరే లెవెల్, కళ్ళకి మామూలుగా పట్టాలి. చూస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అట్టలు, రోల్స్ అవి తయారవుతాయి. ఇక్కడ బద్వేలు ఫ్యాక్టరీ. ఈ పేపరు, ఈ అట్లకు వస్తాయి కదా, అట్ల రోళ్ళు, అవి అంతా ఇక్కడ తయారవుతాయి. ఇది చూశారు కదా, ఇదంతా అయితే జామ్ ఆయిల్. ఇదంతా పెద్ద పెద్దవి జామ్ ఆయిల్. పేపర్ రోల్స్ అన్నమాట. పెద్ద ఫ్యాక్టరీ ఇది బద్వేల్లో ఉండేది. పైనుంచి కానీ అయితే ఇంకా బాగా నీట్గా కనపడేది. చూస్తాను కదా, ఇదే దాదాపు ఎట్లేదు ఒక 50 ఎకరాల్లో కట్టుంటారు ఈ ఫ్యాక్టరీ. మనమైతే ఇప్పుడు బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డు మీద అయితే ఉన్నాము. అన్నకి లైట్గా నిద్ర వస్తుందని చెప్పి సైడ్ ఆపాడు బండి. మనమైతే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. బెంగళూరు అవుటర్ ఇది. 4 అయితే అయింది టైం. ఏకాజాము 4 అవుతా ఉంది. టైర్లు అంతా చెక్ చేసుకొని బండి అయితే తీస్తూ ఉన్నాం. అన్నలు అయితే నిద్రపోతూ ఉన్నారు వెనక. ఆరామ్స్గా పడుకో ఉన్నారు. అన్న అయితే టైర్లు అంతా చెక్ చేస్తూ ఉన్నాడు, హీట్ అయినాయని. వచ్చేటప్పుడే కొత్త టైర్లు వేసాం బండికి. బయలుదేరదామా?
సరే అయితే సంతలో అయితే కలుద్దాం. మనమైతే సంతకైతే వచ్చేసాము. నేనైతే పడుకున్నాను రావడంతో, ఇంతకుముందే లేచాను 7 గంటలకి. ఇక్కడైతే అంతా పోతులే ఉన్నాయి, మేకపోతులు ఎక్కువ. చూసారు కదా సంత ఇది. మనమైతే ఊబ్లీ సంతలో అయితే ఉన్నాం. నేను లేచే లోపల చాలా వరకు వెళ్ళిపోయినాయి. ఇంకా చూపిస్తాను, కట్టిరున్నాయి ఎటు సైడు. ఈ పోతులు చూడండి ఎట్టున్నాయో. ఇదైతే మేక, 2 మేకలు, ఈ 2 చూడండి ఎలా ఉన్నాయి. మొత్తం మేకలే ఉన్నాయి ఇక్కడంతా. చూసారా చిన్నది. ఇది పొట్టేలు చూడండి ఎలా ఉందో. నేను మీకు ఇచ్చోడాలో చూపించా, కాకపోతే దానికంటే కొంచెం ఇది డిఫరెంట్గా ఉంది. ఇది కూడా సైజు అయితే హెవీ సైజేను. చూసారు కదా ఎలా ఉందో. ఇది కూడా తోక పొట్టేలేను. ఇది కూడా ఎట్లేదన్నా నాకు తెలిసి 50 కేజీలు ఈజీగా ఉంటుంది. ఇక ఈయన అయ్యే మన సైడ్ అయితే ఇంత పెద్ద పొట్టేళ్ళు అయితే ఉండవు. చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయి చూడండి. మన నెల్లూరు జోడి అయితే ఉండవు ఇక్కడ. అన్నీ ఎర్రయి రంగులు ఉంటాయి. లోపల కూడా మండి మొత్తం. మొత్తం ఇది ఎంత గొర్రెలు పొట్టేళ్ళు. చూసారా ఎంత పెద్దది ఉందో షెడ్. మొత్తం ఈ షెడ్లో తీసుకొని వచ్చి తోలేసుకొని ఇక్కడే అమ్ముకుంటారు. మనం లేసే లోపల ఈ టైం అయింది కాబట్టి అక్కడ ఏం లేవు అసలు. వచ్చే వారం అయినా కొంచెం ముందు వచ్చి ఇన్ని తీయాలి. చూడండి ఎంత పెద్ద షెడ్. చాలా పెద్ద మార్కెట్ ఇది. ఇదిగోండి ఆవులు, పొంగనూరు క్రాస్. ఆల్రెడీ నేను షార్ట్ ఒకటి పెట్టున్నాను. ఇది చూడండి ఎంత ఉన్నాయి. చూసారు కదా ఎంత ఉన్నాయో చిన్నవి. ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో. డిఫరెంట్గా ఉంది కదా. అయితే పోతూ అన్నాడు కట్టేస్తా అన్నాడు. ఆవులు చూస్తున్నారు కదా. ఈ ఆవులు కూడా ఇదే మండి మొత్తం. ఆవులు గొర్రెలు చాలా పెద్ద మార్కెట్ ఇది హుబ్లీలో. చూసారు కదా మన నెల్లూరులో తిరుగుతూ ఉంటాయి ఇసుక తోలేదానికి. ఈ రోడ్ల మీద బాగా పోతాయి స్పీడ్గా. చూడండి ఎట్లా ఉన్నాయి ఇద్దులు. ఎట్లేదన్నా 1,00,000 పైన ఉంటాయి జోడి జత. చూసారా పైన కొమ్ములకి ఎంత బాగా పెట్టున్నారు. కప్పుల టైప్లో. అయితే ఒక 3 సంవత్సరాలు ఎద్దులే, పసి ఎద్దులేను, పెద్ద ముదిరి ఏం కాదు. ముదిరి ఎద్దులు అయితే అటు సైడ్ ఉన్నాయి. అంత పెద్ద మార్కెట్ నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం. మీరు ఏమన్నా చూసుంటే కామెంట్ అయితే పెట్టండి. మనకేమో కన్నడ అర్థం కాదు, వీళ్ళకేమో తెలుగు అర్థం కాదు. రేట్లు అడిగి చెప్పి పెడదామంటే నెక్స్ట్ టైం కంపల్సరీ కొంచెమైనా కన్నడ నేర్చుకొని పెట్టాలి ఎంత ఏందనేది. సైడ్ ఉన్నాయి మొత్తం అయ్యే, మొత్తం ఎద్దులే ఎంత. వాములు మరి గడ్డి వాములు వీళ్ళు వేసినాయో లేకపోతే ఇక్కడ ఎట్లా అది మనకు కూడా తెలీదు. వస్తా ఉన్నారు కదా. ఇదిగోండి అయితే కొంచెం ఒక 5-6 సంవత్సరాలు ఉంటాయి నేను అనుకుంటున్నాను. కరెక్ట్గా అయితే తెలీదు. కానీ తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. అంటే వీటిని మొహాలు చూస్తే అర్థమవుతాయి కదా, రంగు కానీ కొంచెం ముదిరెద్దులాగే ఉన్నాయి అయితే.
సరే కొమ్ములు ఏమో మామూలుగా లేవు, బేబచ్చంగా పెట్టున్నారు కొమ్ములు. అన్న అయితే నున్నంగా నూనె ఏదో రుద్దున్నాడు, ఇట్లకి మెరిసిపోతున్నాయి కొమ్ములు. మార్కెట్ అయితే ఇదే. ఇంకేమన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటే తెద్దాం, ఎందుకంటే అన్నీ రొటీన్గానే ఉన్నాయి కాబట్టి. బండ్లు చూసారా ఎట్లా 3 స్టేర్లు పెట్టున్నారు, మొత్తం 3 ర్యాకులు. 3 ర్యాకులు ఎట్లేదన్నా ఈ బండ్లు ఒక 400 పిల్లలు దాకా అవలేలుగా వస్తాయి, ఈజీగా వస్తాయి 400 పిల్లలు. చూసారు కదా, నేనైతే చూసి ఫస్ట్ బస్ అనుకున్నా, వెనక్కి వెళ్ళి చూసిన దాకా తెలియలేదు లారీ టైప్లో ఉంది. లోడ్ అయిపోయినట్టు దానికి. చూడండి మొత్తం 3 స్టేర్లు వేసి ఉన్నారు. ఫ్రంట్ ఏమో బస్సు లాగా ఉంది, మరి బస్సునేమన్నా కట్ చేసి ఇట్లా చేశారో లేకపోతే దీన్నే ఎట్లా రెడీ చేశారో లారీ. చూడండి చిన్న చిన్న పిల్లలు భలే ఉన్నాయి కదా. ఎట్టయినా కర్ణాటక వాళ్ళు భలే రెడీ చేస్తారు బండ్లు. ఇది పక్కనే ఇది కూడా, ఇంట్లో ఒక పొట్టేలు కొంచెం డిఫరెంట్గా కనపడింది. చూడండి ఎట్లా ఉందో, కొమ్ములు చూసారు ఎలా ఉన్నాయి దానికి. మజ్జిగ ఏదో ఇస్తా ఉన్నాడు. ఇవ్వండి మన పొట్టేలకి ఇంటికాడ ఈ మొక్కజొన్నలో వేసుకునేదానికి బాగా యూజ్ అవుతాయి, కాళ్ళు గిళ్ళు. మార్కెట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఏం అక్కడైతే ఉన్నాయి మొత్తం ఎర్రయే. లైవ్ వెయిట్ అట్లేదన్నా 20 కేజీల దాకా అవలేలుగా పడతాయి. ఏ తీసుకున్న 20 కేజీలు ఈజీగా ఉంటాయి. మార్కెట్ పలస పడిపోయింది. ఇది నైటు 3 గంటల నుంచే మార్కెట్ జరుగుతుంది. ఇది చూసారు కదా. సరే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్. ఇది చూడండి సార్, ఊబ్లీ సంతలోనే ఇవి కూడా పొలం పనులకి బాగా పని చేస్తున్నాయా లేదా ఇట్లాగా చూసి అయితే తీసుకుంటారు. బట్ స్పీడు గీడు చూడండి, కింద కర్ర ఒకటి వేసి పైన నిలబడుతూ ఉన్నాడు. అవి ఎట్లా పరిగిస్తున్నాయి, బాగానే పరిగిస్తూ ఉంటే వాటిలో ఒక రేట్ చేసి అయితే తీసుకుంటారు. ఎద్దులు అయితే అంతా ఆ పక్క ఉన్నాయి. ఎక్కడికి తీసుకొచ్చి నచ్చినవి చూస్తారు, చూసి ఏ బాగుంటే ఇది కొనుక్కొని అప్పుడు వెళ్తారు అనమాట. ఇది ఈరోజైతే హుబ్లీ మండి అయితే మన ఉన్నోళ్ళు ఈ పిల్లలు అయితే కొన్నారు. చూశారు కదా పిల్లలు. మొత్తం మటన్ అయితే ఒక 10 కేజీల పైన, లైవ్ వెయిట్గానే అయితే 15-18 కేజీల దాకా వస్తాయి. ఇంక ఈ పిల్లలు బండికి వేసుకొని మనం అయితే బయలుదేరేద్దాం ఎండ్ నుంచి. ఇదే ఇంకా జరుగుతూనే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడే తినేదానికైతే ఆపాము డాబా దగ్గర. ఇదో మన బండి, ఒక బండి అయితే సెట్ ఉంది, 2 బండ్లు అయితే ఇక్కడ ఆపున్నాము. తినేసి బయలుదేరటం. ఇంకా అంతా నాట్లు వేస్తూ ఉన్నారు, నారాతలు వేస్తున్నారు చూడండి. ఇంకా ఒక్కల చెట్లు బాగుంది, కానీ ఎండ బాగా ఎక్కువగా ఉంది ఈరోజు. మనం అయితే ఆపాము, భోజనానికి అయితే ఆపాము. రోటీ అయితే చెప్పాను, ఇదే డాబా. మనం కరెక్ట్గా అనంతపురంలో అయితే ఉన్నాం. తినేసి బయలుదేరాం నుంచి. ఇంకా
బండి అయితే ఆడ ఆపి ఇంకో బండి ఏమో అది హైవే ఎక్కేసింది, మనమేమో టౌన్లో వచ్చాము పని ఉండి. ఇంకా బండి అట్టు వెళ్ళిపోయింది, మనమైతే ఇక్కడ అనంతపురం లాగేసి తింటా ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే ఎంత బాగుందో, చుట్టూరు పైరు చూస్తున్నారు కదా. మొత్తం చుట్టూరంతా పైరే, బాగుంది లొకేషన్. బాగుండే లోపల తీసాను పెడదామని, మనమైతే ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాం.